మిత్రులరా, మనీ మంత్ర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజు పర్సులో మీరు ఇది పెట్టుకోండి, మీకు డబ్బు వస్తుంది. ఈ పర్సు చివరిలో చూద్దాం ఈ పర్సు సంగతి. ముందు అసలు చాలామంది వాళ్ళు ద్వేషించుకుంటూ ఉంటారు. అలా ఎందుకు ద్వేషించుకుంటున్నారు, దానికి రెమెడీ ఏంటనేది ఫస్ట్ చూద్దాం. సెకండ్ వచ్చేసి శుక్రవారం రోజు మీ పర్సులో ఇది పెట్టుకోండి, మీకు డబ్బు అనే సంగతి చూద్దాం. చాలామంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ద్వేషించుకుంటూ ఉన్నారు. ఇలా ద్వేషించుకోవడం వలన వాళ్ళు ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అసలు వాళ్ళని ఎలా ద్వేషించుకుంటున్నారు అంటే, ఈ జీవితం ఏంట్రా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని బాధలో ఉన్నప్పుడు అంటూ ఉంటారు. మీరు ఏదైతే చెప్తారో అదే యూనివర్స్ తీసుకుంటుంది. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే మీ జీవితాన్ని అలాగే ఉంచుతుంది. కాబట్టి ఎప్పుడు అలా మాట్లాడకండి. వీడికి ఇదేం కావాలి, వీడికి ఇదే కావాలి కాబోలు అని యూనివర్స్ ఫిక్స్ అయిపోతుంది. ఇక మీరు ముందుకు పోలేరు. ఎందుకు పుట్టామో అసలు అని కూడా అంటారు. ఇంకొకసారి ఎందుకు పుట్టాను, ఇక్కడ ఏం పని లేదు పాట లేదు, ఇలా కూడా అంటారు. నేను ఎలా బాగుపడతాను, ఇలా మీరు ద్వేషించుకునే మాటలు, ఇలాంటి మాటలు కోపంలో అంటారు. కానీ ఇవి ఎంత చెడు చేస్తాయో మీకు తెలియదు. ఈ మాటలు మిమ్మల్ని జీవితంలో ఎదగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి మిమ్మల్ని మీరు ద్వేషించుకునే మాటలు మాట్లాడొద్దు. ఎప్పుడైనా అలాంటి మాటలు వస్తే కట్ అండ్ డెలీట్ చెప్పేసి అయాము నేను అనే మాట తర్వాత మీరు ఏమి మాట్లాడినా యూనివర్స్ రికార్డ్ చేస్తుంది. మనం మంచి మాట్లాడితే మంచి ఇస్తుంది, చెడు మాట్లాడితే చెడు ఇస్తుంది. యూనివర్స్కి మంచికి చెడుకి తేడా తెలియదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కడా కూడా పిచ్చి మాటలు మాట్లాడడానికి వీలు లేదు. ఒక తప్పు మాట వస్తుంది, ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది అంటే వెంటనే కట్ డెలీట్ చెప్పేసి నిలిపివేయండి. నిలిపివేసి దాన్ని సరి చేసుకొని పాజిటివ్గా మాట్లాడడం అలవాటు చేసుకోండి. పాజిటివ్గా మాట్లాడితే మీకు అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటే మీరు ముందుకు వెళ్ళపోలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. మీకు ఎప్పుడు నిరాశ, నిస్పృహ, నెగిటివ్ థాట్స్ వచ్చిన వెంటనే కట్ చేసి నేను చాలా గొప్పవాడిని, నేను చాలా మంచివాడిని, ఐఆమ్ గ్రేట్, నన్ను మించిన గొప్పవాడు లేడు, నేను ఏమైనా చేయగలను, నేను ఏమైనా సాధించగలను, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఇలా ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ పోండి. మీ జీవితం పువ్వుల బాట అవుతుంది. అది ఎలా మార్చాలి? ప్రతిరోజు మిర్రర్ వర్క్ చేయాలి. మిర్రర్ వర్క్ చాలా ఇంపార్టెంట్. నిలువుటద్దం ముందు నిల్చోండి. అలా నిలువుటద్దం ముందు నిల్చొని మీ యాటిట్యూడు, మీ బాడీ పోస్చరు ఎలా ఉన్నదనేది గమనించండి. మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. రిచ్ పీపుల్ ఎలా ఉంటారో బాగా గమనించండి. ముందుగా మనం ఎలా నుంచుంటే బాగున్నామో చూసి అలాగా నుంచోవడం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడూ కూడా ఛాతి విరిచి నిర్భయంగా నిలబడడం నేర్చుకోండి. అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎంత ధైర్యం వస్తుందంటే మీరు ఊహించరు. రిచ్ పీపుల్ ఎలా ఉంటారు? దిట్టంగా, గర్వంగా ఉంటారు. మనీ మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఉండాలో ఆలోచించండి. రిచ్ పీపుల్ లాగా మీ బాడీ పోస్చర్ మార్చండి, బాడీ లాంగ్వేజ్ మార్చండి. అద్దం ముందు నిల్చొని రోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక్కొక్క డ్రెస్ వేసుకొని చూసుకోండి, మీకు ఏ డ్రెస్ సూట్ అవుతుంది అలాంటి డ్రెస్సులే కొనండి, అవే వేసుకోండి. యాటిట్యూడ్ ఆటోమేటిక్గా మీ యాటిట్యూడ్, మీ స్టైలు మారుతుంది, ధైర్యం వస్తుంది, మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీరు అభినందించుకోండి, మిమ్మల్ని మీరు ముద్దు పెట్టుకోండి. మన ప్రతిబింబం మనల్ని యూనివర్స్తో కనెక్ట్ చేస్తుంది. ప్రతిరోజు 10 నిమిషాలు మిర్రర్ వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇక మీ మైండ్ పాజిటివ్గా మారిపోతుంది. ఇక మీకు అన్నీ మంచి పనులే జరుగుతాయి. జస్ట్ ఒక 2 వారాలు చేయండి, మీరే చూస్తారు మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో. మీరు ఎవరింట్లో పుట్టినా సరే మీరు ఎప్పుడూ తక్కువ కాదు. పెద్ద కోటీశ్వరులు కూడా అట్టడుగు స్థాయి నుంచే పైకి వచ్చిన వాళ్ళే. చాలామంది పేదవాళ్ళ ఇళ్లలో పుట్టిన వాళ్ళే చాలా పైకి ఎదిగి చాలా ధనవంతులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి పేదవాడిగా పుట్టవచ్చు కానీ పేదవాడిగా మరణించకూడదు అంటారు పెద్దవాళ్ళు. ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కావచ్చు.
కాబట్టి మిత్రులారా, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇక ఇప్పుడు మనం ఏ పర్సు కొనాలి, ఆ పర్సు ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఒక కొత్త పర్సు కొనండి. అది ఎంత కాస్ట్లీ అయినా సరే మంచిది. అది అక్కడ బేరాలు ఆడవద్దు. పర్సు కొని ఇంటికి తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి. మరి ఆ పర్సు రెడ్ కలర్ అయితే ఇంకా మరీ మంచిది. శుక్రవారం ఉదయం పర్సుని బయటికి తీసి దానిలో చిన్న పేపర్ మీద స్వస్తిక్ చిహ్నం వేసి పర్సులో పెట్టండి. ఇక మీరు ఈ పర్సుని జేబులో పెట్టుకోండి. పాత పర్సు తీసివేసి ఈ పర్సుని వాడటం మొదలు పెట్టండి. ఇక మీకు డబ్బులు రావడం మొదలవుతుంది. అంటే ఈ స్వస్తిక్ చిహ్నం ఏం చేస్తుందంటే, మనం చాలామంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పర్సులో పెట్టుకుంటూ ఉంటాము. మంచి వాళ్ళు ఇస్తారు మనకు డబ్బులు, చెడు వాళ్ళు ఇస్తారు, మన మిత్రులు ఇస్తారు, మన శత్రువుల దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. అవి మిత్రులు మంచి వాళ్ళు ఇచ్చినవి పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా శత్రువులు ఇచ్చినవి నెగిటివ్గా ఉంటాయి. ఆ నెగిటివ్గా ఉన్నటువంటి డబ్బుల్ని ఈ స్వస్తిక్ సింబల్ పాజిటివ్గా మార్చుతుంది. అందువలన అన్నీ మనకి మంచి జరిగి డబ్బులు ఎక్కువగా రావడం జరుగుతుంది మన జీవితంలోకి. కాబట్టి మిత్రులారా, మీరు ఈ సూచనలు పాటించండి. మీ జీవితంలో మంచి మార్పుని కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ ఫర్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.